హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ టు షబ్ కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను ప్రోటీన్ ఫుల్ దోశని చూపించబోతున్నాను. అది ఎలాగంటే ప్రెషర్లను ముందుగానే ఓవర్ నైట్ నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని దానిలో వేసేసుకొని అల్లం ముక్కను అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా దీనిలో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి. దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను అల్లం చట్నీ చేసుకుంటున్నాను. అంటే పచ్చిగా రుబ్బుకోకుండా నేను కొంచెం బాయిల్ చేసి రుబ్బుకుంటున్నాను. అందుకనేసి ముందుగా కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ దీనిలో వేసేసుకుంటున్నాను. 12 పచ్చిమిర్చిని అలాగే కొంచెం అల్లం ముక్క, కొంచెం బెల్లము, అలాగే కొంచెం చింతపండును వేసేసి కొంచెం వాటర్ పోసేసి దీనిలోనే సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఇది కుక్ అయిపోయిన తర్వాత చల్లారనిచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు పిండిలో కొంచెం ఉప్పు వేసేసి అలాగే దోశ వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలని వేసుకున్నాను. దీనిపై నుంచి చక్కగా నెయ్యిని వేసి కాల్చేసుకొని అల్లం చట్నీతో తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పెసర్లతో దోశ ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.